హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. సీనియర్ భామలకు ఏమైంది? టాలీవుడ్ ని పక్కన పెట్టేస్తున్నారా? సమంత మా ఇంటి బంగారం అప్డేట్ ఏది? నిత్యా మీనన్ సంగతి ఏంటో? చందమామ కాజల్ మళ్ళీ కనిపించేదెప్పుడు? ఇవి ప్రెజెంట్ స్టార్ హీరోయిన్ల గురించి ఎదురవుతున్న క్వశ్చన్స్. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మలు ఏం చేస్తున్నారో, అప్డేట్స్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటో చూసేద్దామా? గ్లామర్ రోల్స్ పోషించేశాం, ఇక కంటెంట్ బేస్డ్ కథలకే మా ఓట్ అంటున్నారు సీనియర్ భామలు. అందుకే ఒకటికి 2 సార్లు ఆలోచించి ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నారు. దీంతో మూవీకి మధ్య గ్యాప్ వచ్చేస్తుంది. మరికొంతమంది డాల్స్ బాలీవుడ్ కోలీవుడ్ చెక్కేసి టాలీవుడ్ను మర్చిపోతున్నారు. ఖుషీ తర్వాత స్టార్ బ్యూటీ సమంత బాలీవుడ్ సిరీస్ సీటాడెల్తో బిజీగా మారిపోయింది. రీసెంట్లీ రిలీజ్ అయిన ఈ సిరీస్ బీటౌన్ ప్రేక్షకులకు దగ్గర చేసిందేమో కానీ టీటౌన్ ఫ్యాన్స్కు దూరం అవుతున్నారని గ్రహించడం లేదు శామ్. సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి మా ఇంటి బంగారం అంటూ అనౌన్స్ చేసింది. కానీ పట్టాలెక్కిందో లేదో తెలియట్లేదు. మా అమ్మాయి, మా పక్కింటమ్మాయి, మా జూనియర్ సౌందర్య అని టాలీవుడ్ ఆడియన్స్ నెత్తిన పెట్టుకున్న నిత్యా మీనన్ మెల్లిగా తెలుగు పరిశ్రమ నుండి దూరం జరుగుతుంది. ఫీమేల్ లేదా కంటెంట్ స్టోరీలు రావట్లేదో లేక ఇతర ఇండస్ట్రీలో బిజీగా మారిందో తెలియదు కానీ భీమ్లా నాయక్ తర్వాత తెలుగులో తన నెక్స్ట్ ప్రాజెక్టు అనౌన్స్ చేయలేదు. ఈ వేలో ఉంది రకుల్ కూడా. కొండపొలం తర్వాత ఆమె నేరుగా టాలీవుడ్ మూవీలో కనిపించలేదు. బూ అంటూ భయపెట్టిన ఇండియన్ 2తో ముందుకొచ్చిన పొరిగింటి సినిమాలుగానే వాటికి గుర్తింపు. హిందీ ప్రాజెక్టులు చేస్తూ ఉండటంతో టాలీవుడ్ను పట్టించుకోవట్లేదు ఈ బ్యూటీ. నిత్యా మీనన్, రకుల్ ఇద్దరితో పోల్చుకుంటే చందమామ కాజల్ అగర్వాల్ కాస్త బెటర్. ఈ ఇయర్ సత్యభామతో టాలీవుడ్ ప్రేక్షకులకు హాయ్ చెప్పింది. కన్నప్ప ప్రాజెక్టులో వర్క్ చేస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఏమో అంటుంది భామ. ఇక నయనతార అయితే పూర్తిగా తమిళ్, మలయాళ సినిమాలకు స్టిక్ ఆన్ అయిపోయింది. డైరీ ఫుల్ కావడంతో తెలుగు సినిమాల వైపు తొంగి చూడట్లేదు ఈ లేడీ సూపర్ స్టార్. ప్రజెంట్ టాలీవుడ్ ఆడియన్స్ తో టచ్ లో ఉంది అనుష్క. రీసెంట్లీ ఘాటీ గ్లిమ్స్ తో బ్యాక్ టు క్వీన్ అనిపించింది. ఇదండి మన ముద్దుగుమ్మల కథా కమామీషు. టాలీవుడ్ నుండి దూరం జరగాలనుకుంటే ఓన్ చాయిస్, కానీ ఇక్కడ ఆడియన్స్ లవ్ అండ్ కేర్ కావాలనుకుంటే ఏదైనా అప్డేట్స్ ఇస్తే బాగుంటుందేమో ఈ భామలు. సూర్యని కంగువాతో కంగు తినిపించాడు డైరెక్టర్ శివ. ఈ పాన్ ఇండియా మూవీతో ముంబైలో తన నేమ్ గోల్డెన్ లెటర్స్ తో చెక్కించుకుందామనుకుంటే డామిట్ కథ అడ్డం తిరిగింది. అంతలో మరో దెబ్బేసింది బాలీవుడ్. ప్రెజెంట్ బ్యాడ్ ఫేస్ చూస్తున్నాడు సూర్య. ఇంతకీ ఏమైంది? 2-3 ఇయర్స్ కష్టమంతా వృధాగా మారిపోయింది కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి. తన కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ కంగువా రిజల్ట్ చూసి సూర్యనే కాదు ఫ్యాన్స్ కూడా డల్ అయిపోయారు. కంటెంట్ లేకపోతే రిలీజ్కి ముందు ఎంత హైప్ పెంచినా ఆడియన్స్ కనెక్ట్ కాలేరని ప్రూవ్ చేసింది కంగువా. బాక్సాఫీస్ దగ్గర బెడిసి కొట్టడంతో పాన్ ఇండియా కళ కళ్ళగా మారిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ సెంటర్లో విన్నర్గా నిలిచి తన ల్యాండింగ్ మూవీకి గోల్డెన్ స్టెప్స్ వేసుకుందామనుకుంటే టోటల్ ప్లాన్ చేంజ్ అయిపోయింది. జ్యోతిక బాలీవుడ్ రీ ఎంట్రీలో అద్దరగొట్టేస్తోంది. దీంతో ఫ్యామిలీ ముంబైకి షిఫ్ట్ అయింది. సౌత్లో సూర్య భార్య జ్యోతిక అయితే ఇప్పుడు జ్యోతిక భర్తగా బీటౌన్లో సూర్యకి గుర్తింపు దక్కుతోంది. ఈ ట్యాగ్ నుండి బయటపడేందుకు తన ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ కంగువాను భారీ లెవెల్లో రిలీజ్ చేశాడు. కానీ ఏం లాభం? అనుకున్నది ఒకటైతే మరొకటి జరిగింది. ఈ రిజల్ట్ నుండి కోలుకుంటున్న టైంలో ఇప్పుడు బీటౌన్ పెద్ద దెబ్బేసింది. సూర్య బాలీవుడ్ ఎంట్రీపై నీళ్లు కుమ్మరించింది. బాలీవుడ్ హీరోగా ప్రాజెక్ట్ కావాలని ఏ హీరోకుండదు. సౌత్ హీరోస్ ట్రై చేస్తున్నారనే గానీ సక్సెస్ కొట్టడం లేదు. పాన్ ఇండియన్ సినిమాలతో ఓకే కానీ నేరుగా బీటౌన్లో ఎంట్రీ ఇవ్వాలంటే కత్తిపై సాములా మారింది. కమల్, రజనీ నుండి ప్రభాస్ వరకు ట్రై చేస్తే ఫలితం డిజాస్టర్. సూర్య ట్రెండ్ సెట్ చేయాలనుకున్నాడు. ముంబైకి షిఫ్ట్ అయ్యాక తన ఫస్ట్ హిందీ మూవీ కోసం స్టోరీస్ విన్నాడు. అలా ఫిక్స్ అయిందే కర్ణ. మైథలాజికల్ స్టోరీ కర్ణ ఆధారంగా మూవీని తీయాలనుకున్నాడు రాకేష్ ఓంప్రకాష్. ద్రౌపదిగా జాన్వీ కపూర్ సెట్. ఇక సినిమా సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం. కానీ సడన్ గా ఈ సినిమా పట్టాలెక్కట్లేదన్న టాక్ బాలీవుడ్ సర్కిల్స్ లో వినబడుతోంది. 350 కోట్ల బడ్జెట్ తో 2 పార్ట్స్ గా ఇండియా లెవెల్లో తీద్దామనుకున్నారు. కానీ ఇప్పుడు సెట్ అవ్వట్లేదు. బడ్జెట్ ఇష్యూ వల్లే కర్ణ కథ కంచికి వెళ్ళిందన్నది టాక్. కంగువా రిజల్ట్ చూసి ఈ డెసిషన్ తీసుకున్నారా లేక నిజంగా బడ్జెట్ ఇష్యూనా తెలీదు. చూస్తుంటే నేరుగా బాలీవుడ్ హీరో అనిపించుకుందాం అనుకుంటున్న సౌత్ హీరోస్ కి బీటౌన్ కలిసి రావట్లేదేమోనన్న డౌట్ కలుగుతోంది. మీకు ఇదే డౌట్ ఉందా? టాలీవుడ్ లో తోపు దర్శకులు అద్దరిపోయే స్టోరీ, స్టన్నింగ్ స్క్రీన్ ప్లేతో రైటర్స్ గా ప్రూవ్ చేసుకున్నారు. కానీ పొరుగు హీరోస్ కి కథలిచ్చేటప్పటికి టాలెంట్ ఎక్కడ దాచేస్తున్నారో. ఓన్ మూవీస్ కి పెన్ పదనెక్కినట్లు ఇతర సినిమాలకి ఎందుకు వర్కౌట్ కావట్లేదు? ఇంతకీ ఎవరా దర్శకులు, ఏంటా సినిమాలు? కేజీఎఫ్ సలార్ తో పాన్ ఇండియా స్టార్ ఐడెంటిటీ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తన ఫస్ట్ హీరో శ్రీమురళి కూడా ఆరెంజ్ ఎలివేషన్ ఇచ్చేద్దామని ట్రై చేసి బగీరకు స్టోరీ ఇచ్చాడు. ఈ సూపర్ హీరో కథ టాలీవుడ్ ఆడియన్స్ కే కాదు శాండల్వుడ్ మూవీ లవర్స్ కి అంతగా కనెక్ట్ కాలేదు.
ఎన్నో అంచనాలతో వచ్చిన బఘీరా 30 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. దీంతో డ్రాగన్ విషయంలో టెన్షన్ పడుతున్నారు తారక్ ఫ్యాన్స్. స్టోరీపై ఫోకస్ చేయాలంటూ స్పెషల్ రిక్వెస్ట్ చేసుకునే సిచ్యువేషన్. నీల్మామ బాటనే ఫాలో అయ్యాడు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. నా దగ్గర 33 కథలున్నాయి, అవసరమైతే డైరెక్షన్ కి రెస్ట్ ఇచ్చి ఇతర దర్శకుల కోసం స్టోరీలు ఇస్తా అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు ప్రశాంత్ వర్మ. సార్ ఇచ్చిన స్టోరీతోనే మహేష్ బాబు అల్లుడు గల్లా అశోక్ దేవకీ నందన వాసుదేవకి చేస్తే పేలవమైన టాక్ తెచ్చుకుంది. దీంతో మిగిలిన స్టోరీస్ పై డౌట్ వచ్చేలా చేశాడు హనుమాన్ డైరెక్టర్. ఈ ఫిల్మ్ మేకర్సే కాదు, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి డైరెక్టర్స్ గా హిట్ అయి రైటర్స్ గా ఫెయిల్ అయ్యారు. సెలబ్రిటీ దర్శకుడిగా మారిన తర్వాత నితిన్ కి చల్ మోహన్ రంగా స్టోరీ ఇచ్చాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. కానీ చల్ చల్ అన్నారు ఆడియన్స్. కొడుకుని అర్జెంట్ గా రొమాంటిక్ హీరో చేద్దామని ట్రై చేశాడు పూరి జగన్నాథ్. రొమాంటిక్ మూవీకి లైన్ ఇస్తే ఆడియన్స్ పట్టించుకోలేదు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తో బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ మీద సక్సెస్ కొట్టే అనిల్ రావిపూడి సైతం శ్రీ విష్ణు గాలి సంపత్ మూవీకి స్క్రీన్ ప్లే ఇచ్చాడు. ఇది బాక్సాఫీస్ బాంబుగా మారింది. ఇక హరిశంకర్ సునీల్ ని మరోసారి హీరోగా నిలబెట్టేందుకు వేదాంతం రాఘవయ్య మూవీకి స్టోరీ ఇస్తే ఆ మూవీ ఉందో లేదో కూడా తెలియదు. ఇలా డైరెక్టర్స్ గా హిట్ అయిన దర్శకులు రైటర్స్ గా ఎందుకు ఫెయిల్ అవుతున్నారో. రాజకీయ వారసుడిగా కొడుకుని చూడాలని తండ్రి కుమారస్వామి ఆరాటం, ఫాదర్ ఆశయాన్ని నిలబెట్టాలని యంగ్ హీరో నిఖిల్ పోరాటం. కానీ భిన్నమైన తీర్పునిచ్చారు కర్ణాటక ప్రజలు. ఇంతకీ నిఖిల్ విషయంలో తండ్రి ఆశ పడుతున్నదేంటి, శాండిల్వుడ్ ఆడియన్స్ కోరుకుంటున్నదేంటి? హవలు. కడుపులో చల్ల కదలకుండా యాక్టింగ్ చేసుకోకుండా తాత తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు శాండిల్వుడ్ యంగ్స్టర్ నిఖిల్ కుమారస్వామి. తాత మాజీ ప్రధాని దేవెగౌడ, తండ్రి మాజీ సీఎం కుమారస్వామి. ఈ లెగసీని కంటిన్యూ చేయాలనుకున్నాడు. సినిమాలకు రెస్ట్ ఇచ్చి మరీ ఎన్నికల్లో పోటీ చేస్తే రిజల్ట్ మరోలా ఇస్తున్నారు కర్ణాటక ప్రజలు. ఒకసారి అనుకుంటే పొరపాటు, 3 సార్లు ఇదే తంతు. ఓడిపోయిన ప్రతిసారి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నా ఫలితం నిల్. నీకు రాజకీయాలు సెట్ కావమ్మా అంటూ క్లియర్ గా చెబుతున్నారు కన్నడిగులు. జాగ్వర్ మూవీతో ఒకే టైంలో ఓన్ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు నిఖిల్. మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత వచ్చిన సీతారామ కళ్యాణ, కురుక్షేత్ర సినిమాలు హీరోగా నిలబెట్టాయి. కానీ బ్లడ్ లో ఉన్న పాలిటిక్స్, తండ్రి ఫోర్స్ రాజకీయాల వైపు నడిపించాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో సుమలతపై పోటీ చేసి ఓడిపోయాడు. నెక్స్ట్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ఇదే రిజల్ట్. అక్కడితో ఆగిపోయాడా? లేదు. రీసెంట్ గా చిన్నపట్నం ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఫెయిల్యూర్ చూశాడు. ఇలా 3 సార్లు ఓటమి తలుపు తడుతూనే ఉన్నాడు. తన రాజకీయ వారసుడిగా కొడుకును చూడాలని ఎన్నికలొచ్చిన ప్రతిసారి కుటుంబ పార్టీ జనతాదళ్ సెక్యులర్ నుండి పోటీకి దింపుతూనే ఉన్నాడు తండ్రి కుమారస్వామి. కానీ కర్ణాటక ప్రజలు నీకు సినిమాలే బెటర్, రాజకీయాలు సెట్ కాదంటూ స్పష్టమైన తీర్పునిస్తున్నారు. రా మళ్ళీ మూవీస్ చేయి, ఏజ్, టాలెంట్, ఎనర్జీ, మనీని పోగొట్టుకోకు అంటూ సెటైరికల్ గా విష్గాను చెబుతున్నారు. ఇండస్ట్రీలో మెస్మరైజ్ చేసేందుకు నీకు అన్ని అర్హతలున్నాయి, వచ్చే నిఖిల్ అంటూ కోరుతున్నారు. నిన్ను నటుడిగానే చూస్తున్నాం, ఇక ఇటువైపు ఇంట్రెస్ట్ పెట్టండి అంటూ రిక్వెస్ట్లు చేస్తున్నారు. మరి రిక్వెస్ట్లు, సజెషన్స్ చూసైనా నిఖిల్ పొలిటికల్ జర్నీపై మనసు మార్చుకుంటాడా? వెయిట్ అండ్ సీ. టాప్ హీరోల వారసులు సినీ క్యారియర్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఓ రేంజ్ ఎంట్రీ ఉంటుంది. రెడ్ కార్పెట్ పై గ్రాండ్ వెల్కమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ కోలీవుడ్ లో డిఫరెంట్ కల్చర్ కనిపిస్తోంది. కొడుకు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే రికమెండేషన్స్, ఎలివేషన్స్ ఇవ్వకుండా రియాలిటీ అర్థమయ్యేలా చేస్తున్నారు. ఇంతకీ ఎవరో స్టార్స్, వారు చేస్తున్నదేంటి? విజయ్ సేతుపతి ఒకరు దళపతిగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ ఉంటే మరొకరు మక్కల్ సెల్వన్ గా తమిళ ఆడియన్స్ హార్ట్స్ లో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు వీరి వారసులో ఎంట్రీ ఇస్తున్నారు. ఇళయ దళపతి సన్ జేసన్ సంజయ్ తండ్రి బాటలో కాకుండా మెగాఫోన్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. విజయ్ సినిమాల నుండి క్విట్ అవుతున్న సమయంలో కొడుకు 24 ఫ్రేమ్స్ లోకి అడుగు పెడుతున్నాడు. లాస్ట్ ఇయరే అనౌన్స్ చేసిన స్టెప్ ముందుకు పడలేదు. హీరో కోసం హంటింగ్ స్టార్ట్ అయిందని ధ్రువ్, కవిన్, విజయ్ సేతుపతి, సూరి నటించబోతున్నారన్న వార్తలు వినిపించాయి. ఇంతకు అనౌన్స్మెంట్ వరకేనా సెట్స్ పైకి వెళ్లిందా, ఆగిపోయిందా అన్న డౌట్ కలిగింది విజయ్ ఫ్యాన్స్ కు. ఫైనల్లీ బిగ్గర్ అప్డేట్ వచ్చేసింది. సందీప్ కిషన్ హీరోగా ఫిక్స్ అయ్యాడన్న టాక్ గట్టిగానే సర్క్యులేట్ అవుతోంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇక మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు తన లక్ పరీక్షించుకునేందుకు వచ్చేవాడు. కానీ ఫీనిక్స్ మూవీకి బ్యూటీ తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది యూనిట్. త్వరలో రిలీజ్ కాబోతోంది. వారసులొస్తూ ఉంటే ఓ లెవెల్ ఎలివేషన్స్ ఇవ్వకుండా డౌన్ టు ఎర్త్ ఉండేలా చేస్తున్నారు ఈ స్టార్ హీరోలు. జస్ట్ సపోర్ట్ చేస్తున్నారు, కానీ రికమెండేషన్స్ కు నో అంటున్నారు. రియాలిటీ అర్థమయ్యేలా తమను తాము ప్రూవ్ చేసుకోవాలంటూ సజెస్ట్ చేస్తున్నారు. స్టార్ కిడ్స్ కూడా ఫాదర్స్ ఫేమ్స్ కూడా వినియోగించుకోవాలనుకోవడం లేదు. సూర్య సేతుపతి తన తండ్రి లెగసీలో కాకుండా సెపరేట్ పాత్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు.
అందుకే తన మూవీలో విజయ్ సేతుపతి ట్యాగ్ తీసేసి సూర్య అని మాత్రమే ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అటు విజయ్ సన్ జేసన్ కూడా తండ్రి ఫేమ్ యూజ్ చేసుకోకుండా ఓన్ ఐడెంటిటీ కోసం ఆరాటపడుతున్నాడు. ఫాదర్ లెగసీలో నయా ట్రెండ్ తెస్తోన్న ఈ స్టార్ కిడ్స్ సక్సెస్ కావాలని ఆశిద్దాం.